అమ్మాయి కార్తీక లేదు కదా, ఉంటే ఏదో ఒకటి అడగతుంది. ఇల్లు తట్టుకుని కప్పని వెళ్ళిపోవాలి. ఇట్లాంటిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. పోవాలి, వదిలేమే. ఇంతమంది కూర్చోండి, యాడికి పోతున్నావు? యారాయా నేను వెళ్ళిపోతా. ఏదిరా బాబుజీ ఇదే? ఇప్పుడు గాలి రాయిపోయినావనుకో, నువ్వు తాగేసి దొంగలు పట్టేదానికి పోతున్నావు అనేసి అంతా చెప్పేస్తా. ఎవరి మీద దొంగలు పెట్టేదా? నేనేంది, నా రేంజ్ ఏందా? తాత 2 రోజుల నుంచి మా మాకి బాగలేదు తాత, బేగులు అవుతున్నాయి తాత. బేదులు రాని, జ్వరం రాని, బాంతులు కూడా రాని, నా దగ్గర పైసా లేదు. ఇప్పుడు ఎట్ట తీసుకుంటామే? వచ్చినప్పుడంతా ఏదో ఒక సాకు చెప్పి నా దగ్గర డబ్బు తెప్పేస్తున్నావు కదా మ్యా. నా భార్య బుద్ధి లేకుండా మీ ఈదులు బొమ్మని చెప్పింది. లేదంటే ఆ పక్క ఈదులు పోయి ఉంటా నేను. కూడా బిడ్డకి బాగలేదంటే 1-2 ఇచ్చేదానికి ఏం గానికా తాగేదానికి మాత్రం వస్తుందా? కార్తీక మంచి ప్లాన్ వేసింది. 2000తో ఫుల్ పార్టీ చేసుకోవచ్చు. అమ్మా కడుపు నొప్పి కార్తీక, బేలు అయిపోతున్నామే కార్తీక, మందులు నీకా పట్టి నాకు గడియల కార్తీక బా తగ్గినవి. ఏదో ప్లానింగ్ చేసుకున్నారు మీరు. అయినా కానీ సరే 1 రూపాయి నా దగ్గర లేదు, చూసుకోండి. నువ్వు మర్చిపోయాను అసలు, నువ్వు మర్చిపోయానా? ఇది బెడ్ లేడా డబ్బులు ఈనంటావా? తాగుపోతాను స్వామి. ఓమే నా భార్య బీందమ్మనిచ్చింది డబ్బులు. గబ్బు నాయాలా? ఓమే నువ్వు కనిపిస్తే డబ్బులు తీసుకుంటావు అనేసి టవల్లో పెట్టుకొచ్చినాను. ఎటే కనిపెట్టినవా? వీళ్ళకి బాగలేదంటే డబ్బులు గురించి ఆలోచిస్తున్నావా? ఒక పూట పస్తుంటే ఏం కాదు బో, రేపు తినొచ్చు. కావాలంటే ఒక పిడుగుడు బియ్యం పెడతా, ఎత్తుకోపో మీ ఇంటికి. ఉడకబెట్టుకుందనండి నువ్వు నీ భార్య. రే ఇది 500. ప్లాన్ వేసింది నేను కాబట్టి నాకు 500. ఆయన దగ్గర డబ్బులు ఆడినదో కనిపెట్టినాను కాబట్టి ఈ 100 నాకు. అన్న టీమ్ లో మేసర్ కూలి ఈ 100 నాకు. అట్లుంటది మనతోని. ఏదరా చూస్తున్నారా? నువ్వు ఏడ్చినావు కాబట్టి నీకు 20, నువ్వు చిన్నపిల్లాడు కాబట్టి 10 రూపాయలు. ఇంక పండే ఈ చిన్న బిడ్డ కష్టపడి సంపాదిస్తే డబ్బు కోసం చూస్తున్నాడు కదరా, పోన్రా. కష్టపడి సంపాదించాను తాత ఇప్పుడు నాకు జరం తాత. కనిపిస్తే బాగా వస్తుంది.